ప్రేక్షక దేవులకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి. నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నాను నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వని చెప్తున్నాను. పద ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి. తంబోలా తంబోలా హే హే తంబోలా 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 హే హే. ఏంటిది భజన పాట? ఏంటిది భజన పాట? ఐటెం సాంగ్ అనుకున్నానే. ఐటమ్ సాంగ్ కాదు, బాబాజీ ఇంట్రో సాంగ్. ఒరే శిష్య, చెప్పండి బాబాజీ. న్యూ ఇయర్ రోజు కూడా ఈ ఓల్డ్ ఏజ్ మొహాలేట్రా? కొత్త వాళ్ళు రమ్మను. ఓకే బాబాజీ. బాబాజీ, ఈ సంవత్సరం అంతా నాకు ఎలా ఉండబోతుందో నా హ్యాండ్ చూసి కొంచెం చెప్పండి బాబాజీ. హ్యాండ్ చూసి చెప్పడానికి ఇది హర్భజన్ టైం కాదు నాయన, హనుమ విహారీ టైం. మరి ఏం చూసి చెప్తారు బాబాజీ? మీ హ్యాండ్ లో ఉన్న ఫోన్ ఇటీ నాయన. జంపింగ్ చపాకులు చాలా ఉన్నాయి కదా నాయన. లాస్ట్ నైట్ బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేయలేదా? చేసేసా స్వామి. ఇవన్నీ ఇందాక లైన్ లో బోర్ కొడితే చూసినాయి. చీ భ్రష్టుడా, నా సన్నిధిలోనే సరసాలా. నాకు మంత్రాలు రాక ఊరుకుంటున్నాను గాని వచ్చుంటే శపించేసేవాడిని. ఓ నా ముందు నుంచి. నెక్స్ట్ ఐటమ్. నమస్తే బాబాజీ, ఇదిగోండి నా ఫోన్. చూసి జాతకం ఎలా ఉందో చెప్పండి. ఈ ఫోన్ లో గీళ్ళు వద్దురా బాబు, చేయి చూపి. ఆహా, నీ చేతి గీతలు రింగ్ రోడ్ లా భలే తిరుగున్నాయి నాయన. ఇంతకీ నీ రాసేంటి? కన్యా రాశి. నీ రాశికేమి నాయనా? రాశి కన్నాలా మిలమిలా వెరిసిపోతుంది. ఇక నుంచి నీకంతా హ్యాపీసే. ఏంటో ఏమో స్వామి, నేను రాత్రే నా పిల్లలు లేచిపోయింది. చెప్పాను కదా నాయన, ఇక నుంచి అంతా హ్యాపీసే అని. అదే జరిగింది. బాబాజీకి జై. జై కాదు, హుండీలో ఒక 1000 వెయ్యి. అలాగే బాబాజీ, వెళ్ళొస్తాను. వెళ్ళు, మళ్ళీ రాకు. నమస్తే బాబాజీ. ఆ చెప్పమ్మా, ఎవరు నువ్వు? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. లిటిల్ అన్నావు, ఎంత ఉన్నావేటి? అబ్బా, అది నా ఇన్స్టా ఐడి బాబాజీ. బాడీకి ఐడికి ఏమాత్రం సంబంధం లేకపోయేసరికి అలాగ అడిగాను తల్లి. ఏమనుకోకే. ఎందుకు నీ ప్రాబ్లం ఏంటి? రోజుకి ఇన్స్టాలో 20 రీల్స్ పెడుతున్నా, ఫాలోవర్స్ ఏమాత్రం పెరగట్లేదు బాబాజీ. ఏదమ్మా ఓసారి ఆ రీల్స్ ఇలా చూపి. ఏమిటి తల్లి ఇవి? రీల్స్ బాబాజీ. ఇవి రీల్స్ కాదు తల్లి, రాడ్స్. నా ఫాలోవర్స్ పెరగాలంటే ఏం చేయాలో చెప్పండి బాబాజీ. అర్జెంట్ గా ఈ రాడ్స్ పెట్టడం ఆపే తల్లి, ఆటోమేటిక్ గా పెరుగుతారు. నమస్తే బాబాజీ. నువ్వే నాకు దాదాజీలో ఉన్నావు, నేను నీకు బాబాజీనేట్రా. పాడెక్కే టైంలో పంచాంగం ఎందుకురా నీకు? ప్రాబ్లం పంచాంగం కాదు బాబాజీ, పెళ్లి. పెళ్లిళ్ళు సెట్ చేయడానికి నేనేం బ్రోకర్ని కాదురా, బాబాని. ఎంతకీ పెళ్ళవంది ఎవరికి? నీ మనవడగా? కాదు బాబాజీ, నాకే. కాటికి కాలు చాపే వయసులో ఈ కోరికలేట్రా బాబు నీకు? ఎవరైనా ఓకేనా, లేదా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి బాబాజీ. అమ్మాయి అందంగా ఉండాలి, నాజూగ్గా ఉండాలి, మంచి ఫాలోయింగ్ ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్ని ఉన్న లేడీ ఇందాకే వచ్చి వెళ్ళిందిరా. పేరు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. బయటే ఉండి ఉంటది, తొందరగా వెళ్తే తగులుకోవచ్చు. తగులుకుంటాను బాబాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదురా, ఓ 1000 రూపీస్ హుండీలో వేసేళ్ళు. రావయ్యా మల్లేష్. బాబాజీ, నా పేరు మీకెలా తెలుసు? ఒక్క పేరేమిట్రా, చూడగానే అన్ని తెలిసిపోతాయి నాకు. అంటే కొంపతీసి నా ఫేస్బుక్ జీమెయిల్ పాస్వర్డ్ కూడా తెలిసిపోయింది ఏంటి మీకు? ఫేస్బుక్ జీమెయిల్ ఏం కర్మ, నువ్వు వాట్సాప్ లో గోకిన గుంట గురించి కూడా తెలుసు. అమ్మో వద్దులే, సీక్రెట్ అవన్నీ కాదు కానీ ముందు నా రాశిలో జాతకం ఎలా ఉందో చెప్పండి బాబాజీ. గుడియా గుడియా గుడియా, అది గుడికే వెళ్ళని గుండియా, అది రమ్మంటే రాదుర సరియా, దాని పేరే సరంగదరియా. ఏంటి బాబాజీ, పంచాంగం చెప్పమంటే పాటలు పాడుతున్నారు? పాటలు కాదురా, పాటలు. నువ్వు పడుతున్న పాటల గురించి నీ రాసులతో రౌండ్ టేబుల్ డిస్కషన్ చేస్తున్నా. ఓ, ఏమంటున్నాయి బాబాజీ? వచ్చే ఏడాది నీకు అవమానం అరటిపండంతుంటే రాజపూజ్యం ప్రభాస్ రాజ్ అంతుంది. అయినా ఏమి లాభం? రాహుకేతువుకి తొక్కుడు వేళ్ళ ఆటలో గొడవడం వల్ల ఆ ప్రతాపం అంతా నీ మీద చూపిస్తారు. రాహు రఫాడిస్తే కేతు మధ్యలో ఆ శనిగాడు 1వ పాదంలోకి వచ్చి నీ మీద ఒంటేలు పోస్తాడ్రా. వాడు పోసే ముందే నన్ను వేసేయమంటారా బాబాజీ? వేసేయడానికి వాడు ఏమన్నా విగ్రహమా? శనిగ్రహం. ఏదో ఏసీ కోసం ఆశపడి మీ దగ్గరికి వస్తే గ్రహాలన్నీ కలిపి నన్ను వేసేస్తాయి అంటున్నారు. అంటే ఈ సంవత్సరం నేను ఇంక సంకనాకిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అంతేరా. నువ్వు పట్టుకుంటే నాశనం, ముట్టుకుంటే మసి. మరి దీనికి సొల్యూషన్ లేదా బాబాజీ? సొల్యూషన్ ఏమన్నా షాంపూ ప్యాకెట్ ఏంట్రా సింపుల్ గా దొరకడానికి? ఒక 100 రూపాయలు కట్టబట్టుకుని వచ్చే వారం కనపడు. ఏదోటి ఆలోచిద్దాం.